టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ఫోకస్ చేసిన విషయం విదితమే. ముఖ్యంగా పల్లెల్లో ఆయన చేస్తున్న అభివృద్ధి ఇప్పటికీ కంటికి కనిపడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు అటవీ శాఖ మంత్రిగా కూడా ఆయన సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఎర్రచందనం ఒక అరుదైన జాతిని, దాని పరిరక్షణ చాలా ముఖ్యమని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఎర్రచందనం సంరక్షణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇతర రాజకీయ పార్టీ నాయకులు స్పందిస్తుండగా తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ముందు నడిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పల్లెల ప్రగతిపై ఆయన దృష్టి సారించారు. ఇదేనా నిజంగా గ్రేట్. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం అంటే ఒక చరిత్ర, ఆయనకి పోటీ లేదు ఎవరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సీఎం స్టాలిన్ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు పలు శాఖ మంత్రిగా కూడా ఆయన సేవలు అందిస్తున్న విషయం విదితమే. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు.